సువార్త స్రవంతి అను ఈ ప్రచార మాధ్యమం ద్వారా ప్రభు యొక్క సందేశాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాశీస్సులు. విశ్వ కథోలిక శ్రీసభ ప్రకటించిన విశ్వాస సంవత్సరాన్ని పురస్కరించుకుని నెల్లూరు కథోలిక గురుపీఠం వారు మా పూజ్య మేత్రానులు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోదుశ్రీ ప్రకాశం గారి ఆధ్వర్యములో చేపట్టినటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా స్వార్థ పరిచర్య అను ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాటి నుండి రాబో 7 ఎపిసోడ్లో కూడా శ్రమల కాలాన్ని గురించి ప్రత్యేకించిన సందేశాలు మీకు అందజేయబడబోతున్నాయి. పరిశుద్ధ గ్రంథములో పునీత పౌలు గారు మనందరికీ తెలియజేస్తున్నట్టుగా ఈ తపస్కాలం, శ్రమల కాలం అనేటువంటిది మనందరికీ అనుగ్రహ కాలం లేదా అనుకూలమైనటువంటి సమయం. ప్రభుతో మనం సఖ్యపడటానికి ఒక ఉన్నతమైనటువంటి సమయంగా భావించి మనందరం ఈ వాక్య పరిచర్యను విని మన విశ్వాసములో బలపడుతూ ప్రభు ప్రసాదించే ఆ రక్షణలో మనందరం భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, నీ ప్రేమే శాశ్వతం, నీ ప్రేమే స్వచ్ఛం, నీ ప్రేమే సత్యం, నీ ప్రేమే నిత్యం. నీ ప్రేమే శాశ్వతం, నీ ప్రేమే స్వచ్ఛం, నీ ప్రేమే సత్యం, నీ ప్రేమే నిత్యం. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా. నీ ప్రేమే స్ఫూర్తిదాయకం సర్వవిధ ప్రేమలకు, నీ ప్రేమే ప్రేరణ అన్ని అనుబంధాలకు, అన్ని అనుబంధాలకు. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా. శాంతమోదయ కలిగినది నీ ప్రేమ, అసూయ అన్నదే ఎరుగనిది నీ ప్రేమ. శాంతమోదయ కలిగినది నీ ప్రేమ, అసూయ అన్నదే ఎరుగనిది నీ ప్రేమ. కోపాన్ని కనుమరుగు చేయునది నీ ప్రేమ, కోపాన్ని కనుమరుగు చేయునది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా.
హింసించు వారిని క్షమించునది నీ ప్రేమ, సత్యమందే సంతసించునది నీ ప్రేమ. హింసించు వారిని క్షమించునది నీ ప్రేమ, సత్యమందే సంతసించునది నీ ప్రేమ. కీడునందెన్నడూ ఆనందించనిది, కేడునందెన్నడూ ఆనందించనిది నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, విశ్వాసనీయతలో వికసించునది నీ ప్రేమ, నమ్మకాన్ని ఎన్నడు వమ్ము చేయనది నీ ప్రేమ. విశ్వాసనీయతలో వికసించునది నీ ప్రేమ, నమ్మకాన్ని ఎన్నడు వమ్ము చేయనది నీ ప్రేమ. అవధులు లేనిది పరిపూర్ణమైనది నీ ప్రేమ, అవధులు లేనిదే పరిపూర్ణమైనది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, కానిది నీ ప్రేమ, ఆడంబరాలకు పోనిది నిస్వార్థమైనది నీ ప్రేమ. అమర్యాదలేనిది డాంబికము కానిది నీ ప్రేమ, ఆడంబరాలకు పోనిది నిస్వార్థమైనది నీ ప్రేమ. ఓర్పుకు సహనానికి మారు పేరు నీ ప్రేమ, ఓర్పుకు సహనానికి మారు పేరు నీ ప్రేమ. నీ ప్రేమ, ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, నీ ప్రేమే శాశ్వతం, నీ ప్రేమే స్వచ్ఛం, నీ ప్రేమే సత్యం, నీ ప్రేమే నిత్యం. నీ ప్రేమే శాశ్వతం, నీ ప్రేమే స్వచ్ఛం, నీ ప్రేమే సత్యం, నీ ప్రేమే నిత్యం. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం ఈ పవిత్ర శుక్రవారం నాడు మనం ప్రత్యేక విధంగా క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలు, శిలువ మరణం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దీనిని మనం
సాధారణంగా గుడ్ ఫ్రైడే అని కూడా చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఒక విధంగా ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్రీస్తు ప్రభు అంతటి కఠోరమైనటువంటి వేదనను, బాధలను, అవమానాలు పొంది శిలువపై కొట్టబడి మరణించి సమాధి చేయబడినటువంటి ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే అని పిలవటంలో అంతరార్థం ఏమిటి? ఈ విధంగా ఒకవైపు క్రీస్తు శ్రమలు, బాధలు అనుభవించి శిలువపై మరణించి సమాధి చేయబడినప్పటికీ తన యొక్క శ్రమలు, మరణం ద్వారా క్రీస్తు ప్రభు ఈ లోకానికి, మానవులైన మనందరికీ పాప విమోచనను ప్రసాదించాడు, రక్షణను అనుగ్రహించాడు, తన ప్రాణమును సమర్పించి మనకు నూతన జీవమును ప్రసాదించి ఉన్నారు. ఇంతటి మంచిని చేకూర్చిన శుక్రవారం కాబట్టి దీనిని గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని కూడా పిలుచుకోవటం జరుగుతూ ఉంది. కానీ సాధారణంగా మనందరికీ కూడా సందేహం, దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభు ఇలాంటి కఠోరమైనటువంటి బాధలు, ఆవేదనలు పొందటం ఎందుకని? క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో 33 సంవత్సరాలు, మరి ముఖ్యంగా చివరి 3 సంవత్సరాలు ప్రజలలో ఎంతో ఆశలను కలిగించాయి. వారందరిలో గొప్ప నమ్మికను, విశ్వాసాన్ని పెంపొందించాయి. తమకు మంచి జరిగిపోతుంది, క్రీస్తు ప్రభు యందు వారు ఎన్నో ఆశలు, నమ్మికలు పెట్టుకొని ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ విధంగా క్రీస్తు ప్రభు యెరూషలేము వీధుల గుండా సిలువను మోసుకుంటూ మరి శ్రమలను అనుభవిస్తూ శిలువపై మరణించడం, సమాధి చేయబడటం చూశారో అదంతా కూడా గొప్ప నిరాశను, నిస్పృహను కలిగించింది. అదంతా కూడా ఒక భ్రమయ, వారి యొక్క ఆశలు, కోరికలు, నిరీక్షణ అవి అంతరించిపోయాయా అన్నటువంటి సందేహం, నిరుత్సాహం, నిర్లిప్తత అందరిలో కూడా చోటు చేసుకుంది. మనకే కాదు, ఆనాడు శిష్యులు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. వారు 3 సంవత్సరాల పాటు క్రీస్తు ప్రభుతో అన్యోన్యంగా జీవించినప్పటికీ, ఆయన యొక్క గొప్ప బోధనను ఆలకించినప్పటికీ, మరి ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యములను చూసినప్పటికీ, ఈ విధంగా క్రీస్తు శ్రమలు పొందటం, శిలువపై అవమానకరమైనటువంటి మరణం పొందటం అన్నది వారికి ఎంతో నిరాశను, నిస్పృహను కలిగించింది. దీనిని మనం లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనంలో గ్రహించవచ్చు. ఎమ్మావు మార్గంలో 2 శిష్యులు ఏ విధంగా ఇవన్నీ సంభవించిన తర్వాత వారు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు వారి ముఖములో ఉన్నటువంటి విచార వదనం, వారు ఇట్లు తర్కించుకొనుచుండగా తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట యేసు నడవసాగెను. వారు విచారంతో ఉండిపోయిరి అని. వారిలో విచారం, బాధ, దిగులు చోటు చేసుకొని ఉంది. కానీ ఎప్పుడైతే క్రీస్తుతో కలిసి వారు నడుస్తూ ఉన్నారో అప్పుడు వారిలో మెల్లమెల్లగా వెలుగు ప్రకాశించటం మొదలైంది. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే వారితో సంభాషిస్తూ ఉన్నారో వారిలో ఒక నూతన ఉత్తేజం, జ్ఞానోదయం కలగటం మొదలయ్యింది. వారు యేసు ప్రభుతో అంటున్నారు, ఆయన ఏ ఇజ్రాయేలీను రక్షించునని మేమెంతో ఆశ కలిగి ఉంటిమి అని. అప్పుడు క్రీస్తు ప్రభు వారికి లేఖనములను ఉద్ఘాటిస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యం కాదా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీనిని బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పొందిన శ్రమలను, బాధలను, అవమానాలను, శిలువ మరణమును, ఆయన యొక్క సమాధిని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం లేఖనములను చదివి ధ్యానించి అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు ప్రభు అది వరకు కూడా ఎన్నోసార్లు తన శిష్యులకు చెప్పి ఉన్నాడు, మనిషి కుమారుడు శ్రమలు అనుభవించవలసినటువంటి అవసరం ఉన్నది, ఆయన భూమి నుండి పైకి ఎత్తబడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది, తద్వారా తాను ఈ లోకాన్ని రక్షించాలి అన్నటువంటి భావాన్ని వాళ్ళకు కలిగించేగా ఎన్నో విధాలుగా చెప్పి ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు యేసు మాటలను ఆలకించినప్పటికీ చివరకు అది సంభవించేసరికి
వారు దానిని నమ్మలేకపోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే నిరాశ నిస్పృహకు గురి అయ్యారు. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, బాధలు, మరణం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించలేకపోయారు. ఈనాడు మన కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి యొక్క సంఘటనలను, వీటన్నిటినీ కూడా మనం చూడటం, వినటమే కాకుండా వాటిని మనం లేఖనముల ద్వారా, అనగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రవచనముల ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం వింటున్నది, చూస్తున్నది, అనుభవానికి వస్తున్నవే కాకుండా వాటిని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యముతో, లేఖనములతో, ప్రవచనములతో అనుసంధానం చేసుకొని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మన జీవితంలో జరిగే సంఘటనలకు, మన జీవితానికి, దేవుని యొక్క వాక్యానికి మధ్య ఈ అనుబంధం ఎల్లప్పుడూ ఒక విడరాని సంబంధంగా ఉంటూ ఉంది అని గ్రహించాలి. అది లేనప్పుడు మన విశ్వాసం నిరర్థకమవుతుంది, అది మనకు తృప్తిని, ఆనందాన్ని ఇవ్వలేదు అని గ్రహించాలి. ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణాన్ని అర్థం చేసుకోవటానికి మనకు పరిశుద్ధ గ్రంథము నుండి 2 లేఖనములను తీసుకుందాం. మొదటిగా మనం 22వ కీర్తనను మనం ధ్యానించి అధ్యయనం చేసిన ఎడల మనకు అర్థమవుతూ ఉంది. ఈ యొక్క కీర్తన ప్రధానంగా క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలను, ఆయన పొందినటువంటి మరణమును గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఈ కీర్తనలో మనం చూస్తున్నాం ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు బిగ్గరగా ఎలుగెత్తి యెహోవాను ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువు, నేను పగులెల్లా మొరపెట్టినను నీవు ఆలింపవు, రేయల్లా నీకు మనవి చేసినను ఉపశాంతి మాకు లేదు అని. వారి పితరులను ఉద్దేశించి కూడా వారు చెబుతూ ఉన్నారు. వారు నిన్ను శరణు వేడి ఆపద నుండి తప్పించుకొనిరి, నిన్ను నమ్మి నిరాశ చెందరైరి అని. నా మటుకు నేనిప్పుడు పురుగును గాని నరుడను కాను, ఎల్లరూ నన్ను చిన్న చూపు చూచి ఎగతాళి చేయుచున్నారు అని. ఇశ్రాయేలు మొరపెట్టుకుంటూ చేసినటువంటి ఈ యొక్క కేక, బిగ్గరగా వారు చేసినటువంటి ఈ మొర, ఈ ఆక్రందన ఏ విధంగా క్రీస్తు ప్రభువు కూడా శిలువపై తాను ఎలుగెత్తి చెప్పినటువంటి ప్రార్థనను కూడా గుర్తు చేస్తూ ఉంది. మరి మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో దీనిని మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా యేసు ప్రభు తాను శిలువపై వ్రేలాడుతూ ఈ విధంగా ఆ యొక్క కఠోరమైనటువంటి వేదనలో, బాధనలో ఎలుగెత్తి ఈ విధంగా బిగ్గరగా తండ్రిని వేడుతూ ఉన్నాడు. పగలు 3 గంటల సమయమున ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా, నన్ను ఏలా విడనాడితివి అని దీని యొక్క అర్థం. యేసు శిలువపై బిగ్గరగా చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన, ఈ ఆక్రందన మనం గమనించినట్లయితే మరి 22వ కీర్తనలో ఇది వరకే ముందస్తుగా ప్రవచించటం అన్నది జరిగింది. దీన్ని బట్టి మనం గుర్తించవలసినది, యేసు పొందినటువంటి శ్రమలు, బాధలు, మరణము ఇవన్నీ కూడా ఏదో ఆకస్మికంగా సంభవించినవి కాదు. క్రీస్తు ప్రభు నిస్సహాయుడిగా దానిని అనుభవించటము అన్నది ఎంత మాత్రము కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో అంతర్భాగంగా ఉంది. ముందుగానే దేవుడు దీనిని తన యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేసి ఉన్నాడు. మానవుల యొక్క రక్షణార్థం, ఈ లోక కళ్యాణం కోసం దేవుడు చేసినటువంటి ఏర్పాటు ప్రకారమే ఇది నెరవేరుతూ ఉన్నదని మనందరం కూడా గ్రహించవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంది. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే తాము బానిసత్వంలో ఉన్నప్పుడు తాము చేసిన తప్పిదాల ప్రకారం పొందినటువంటి ఆ యొక్క శిక్షను, ఉపశమనము పొందుటకు దేవుణ్ణి తిరిగి రావాలని మొరపెట్టుకున్నారు. తమను చూసి ఇతరులు ఏ విధంగా గేలి చేస్తూ ఉన్నారని కూడా వారు ప్రభువుకు విన్నవించుకున్నారు. నా వైపు చూసిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు, నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను, ఇతడిని రక్షించునేమో చూతం, ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో అతడు ఇతడిని కాపాడునేమో చూతము అని ఇతరులు ఇజ్రాయేలు ప్రజలను చూసి ఏ విధంగా
గేలి చేసి ఉన్నారో అదేవిధంగా క్రీస్తు ప్రభును ఉద్దేశించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గేలి చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇతడు దేవుని యొక్క కుమారుడు, మరి ఎంతో మందిని ఎన్నో విధాలుగా స్వస్థత పరిచాడు, మరణించిన వారిని కూడా సజీవులుగా చేసి ఉన్నాడు, మరి ఇతడు తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని ఎగతాళి చేయటం అన్నది జరిగింది. ఆయన ఏలి ఏలి లామా సబక్తాని అని ప్రార్థించినప్పుడు బహుశా ఎలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూతము అని కూడా వారు తమలో తమ మాట్లాడుకొని ఉన్నారు. క్రీస్తు ప్రభు ఈ విధంగా అలాంటి సందర్భంలో తండ్రిని ఉద్దేశించి ప్రార్థించటం, నా దేవా నన్ను ఏల విడనాడితివి అన్నది మనకు ఎంతో గొప్ప అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. సాధారణంగా సిలువ వేయటానికి ముందు ఎవరినైతే సిలువ వేస్తున్నారో వారి యొక్క నాలుకను కత్తిరించి వేస్తారు. ఎందువలనగా అలాంటి కఠోరమైనటువంటి వేదనలో బాధనలో వారు అక్కడున్న వారందరినీ, తమ యొక్క శిక్షకు కారణమైన వారందరినీ కూడా నానా దుర్భాషలు ఆడుతూ ఉంటారు. కఠోరమైనటువంటి మాటలను పలుకుతూ మరి వారు అందరినీ కూడా దూషిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిని రాకుండా చేయటానికి అలా దోషులకు నాలుకను కత్తిరించి వేస్తారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క మంచితనమందు ఆయన వదకు తీసుకొని పోబడినటువంటి గొర్రె పిల్లల ఉన్నాడు కనుక ఆయన అలాంటి దుర్భాషలు ఆడడన్నటువంటి నమ్మకంతో యేసు నాలుకను వారు ఏమాత్రం కూడా కత్తిరించలేదు. అందుకు వారి యొక్క నమ్మకానికి తగిన విధంగానే క్రీస్తు ప్రభు శిలువపై కఠోరమైనటువంటి వేదనను అనుభవిస్తూ కూడా ఆయన పల్లెత్తు మాట కూడా అనలేదు. పైపెచ్చు తనను అన్యాయంగా హింసించు వారి నిమిత్తమై తండ్రి అయిన దేవుని ప్రార్థించాడు. తండ్రి, వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థించి ఉన్నాడు. అలాగే ఆయన తన యొక్క ప్రార్థనను బిగ్గరగా నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడితివి అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తాను అది వరకు కఠోరమైనటువంటి వేదనను బాధలను పొందిన సమయంలో ఎప్పుడు కూడా తాను మొరపెట్టలేదు, ఆక్రందన చేయలేదు. కానీ ఈ సందర్భంలో ఆయన తనకు తండ్రికి మధ్య ఒక ఎడబాటు కలిగినట్టు అనుభవాన్ని పొంది ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా నా తండ్రి నేను, నేను నా తండ్రి అని తన తండ్రిని గురించి ఎంతో ఆనందంతో సంతోషంతో గర్వంగా చెప్పుకునేవాడు. అలాంటిది ఈ సందర్భంలో తనకు తండ్రికి మధ్య ఒక ఎడబాటు ఏర్పడినట్టుగా, తండ్రి తనకు దూరమైనట్టుగా ఆవేదన పొంది ఉన్నాడు. ఈ ఎడబాటు అన్నది ఇది వరకు తాను పొందినటువంటి అనేకమైనటువంటి శ్రమలు బాధలు వీటన్నిటికంటే కూడా ఎంతో కఠినమైనది, ఎంతో భారంగా బాధగా క్రీస్తు ప్రభు దాన్ని భావించి ఉన్నాడు. అందుకే ఆ విధంగా బిగ్గరగా తండ్రికి మొరపెట్టుకుని ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఎడబాటుకు కారణం క్రీస్తు ప్రభు తనపై వేసుకున్నటువంటి మన పాపములే. పాపం అన్నది ఏ విధంగా మనకు దేవునికి మధ్య ఈ యొక్క ఎడబాటును కలిగిస్తూ ఉంది. ఈ యొక్క 22వ కీర్తనలో మనం చూస్తున్న విధంగా ఇజ్రాయేలు ప్రజలు తమ బానిసత్వంలో వెళ్ళినప్పుడల్లా తమకు దేవునికి మధ్య ఒక అగాధం ఏర్పడిందని భావించి బాధపడేవాళ్ళు. అది వారి పాపముల యొక్క పర్యవసానమే. కానీ క్రీస్తు ప్రభు ఏ పాపము చేయనప్పటికీ కూడా మనందరి పాపములను తన మీద వేసుకొనటం ద్వారా ఆయన క్షణం పాటు తండ్రికి తనకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఎడబాటును, ఈ దూరాన్ని చవి చూశాడు. అందుకే అది వరకు ఎంతో శ్రమలు బాధలు అవమానాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు ఎలాగూ మొరపెట్టని వాడు ఈ సందర్భంలో మనందరి పాపాల వల్ల తాను పొందే ఆ యొక్క ఎడబాటును తలంచి బిగ్గరగా తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి. ప్రియమైన సహోదరి సహోదరు, దీని ద్వారా మనం గ్రహించాలి ఏ విధంగా క్రీస్తు ప్రభు పొందినటువంటి ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క మరణం, శిలువ మరణం, ఇవన్నీ కూడా మన పాపముల పరిహారము నిమిత్తమే, మన పాపముల యొక్క పర్యవసానమే అని గుర్తుంచుకోవాలి. క్రీస్తు ప్రభు శిలువపై వేలాడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు ఎదుట మనం నిల్చున్నప్పుడు ఏ విధంగా అయితే ఒక అద్దం ముందు మనం నిల్చుంటే మనల్ని మనం చూసుకుంటామో,
అలాగే శిలువపై గాయములతో రక్తసిక్తమైనటువంటి క్రీస్తు ప్రభు ఎదుట నిలబడితే మనకు ఆయన గాయములలో మన ఒక్కొక్కరి పాపమును మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు దేహంపై ఉన్నటువంటి ఒక్కొక్క గాయం కూడా మనం చేసినటువంటి ఒక్కొక్క పాపము వల్ల సంభవించినదే అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన తన గాయముల ద్వారా మన యొక్క గాయములను స్వస్థపరచుటకే ఈ విధముగా తను తాను గాయపరుచుకున్నాడు అని మనం గ్రహించాలి. పాపం వల్ల మన ఆత్మకు జీవితానికి కలిగినటువంటి యొక్క గాయములను క్రీస్తు ప్రభు తనపై వేసుకొని తన గాయముల ద్వారా మన గాయములకు స్వస్థతను చేకూరుస్తున్నాడు అని మనందరం కూడా గ్రహించాలి. క్రీస్తు ప్రభు తాను ఈ లోకానికి వచ్చినది కూడా అందుకే అని మనం గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను అని. క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించటమే కాకుండా మన మీద గల ప్రేమను ఈ విధంగా తన శ్రమలు మరణము ద్వారా మనకు వ్యక్తము చేసి ఉన్నాడు అని. ఎందుకనగా ఆయన ఈ లోకమునకు వచ్చినది మనల్ని రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు. మన రక్షణ కోసము క్రీస్తు ప్రభు ఈ యొక్క శ్రమలను అనుభవించాడు అని మనం గుర్తుంచుకోవాలి. మరి మన ప్రార్థన కూడా ఒక్కొక్క సమయంలో ఈ విధంగా ఒక ఆక్రందనలా బిగ్గరగా ఒక కేకలా రూపొందుతుంది. ఎందుకంటే మనం కూడా రక్షణ పొందవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని రక్షించాలి, మనకు ఆ రక్షణ అవసరం అన్నటువంటి భావనతో మన ప్రార్థన కూడా యేసు పోలినటువంటి ప్రార్థనలా ఉండాలి. ఆ ప్రభువు పొందినటువంటి శ్రమలు, మరణము, పునరుత్థాన ఫలితం ద్వారా మనం కూడా ఆ రక్షణలో భాగస్థులం కావాలని మనం కూడా ప్రార్థించుకోవాలి. అందుకే ఈ యొక్క కీర్తనలో మరి వారు పొందుతున్నటువంటి ఆవేదన క్రమంగా ఒక ఆనందంగా రూపొందుతుంది. అంటే అప్పుడే దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి విమోచనను ప్రసాదిస్తున్నాడు అన్నటువంటి నమ్మకము వాళ్ళకు కలుగుతుంది. అందుకే 25వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును, నీ భక్త బృందం ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లింతును. పేదలు తనివి తీరా భుజింతురు, ప్రభువును అభిలషించువారు అతని స్తుతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు బడరుగాక. లోకములోని జాతులెల్లా ప్రభువునకు జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతుల కుటుంబములను అతనిని పూజించును అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి యొక్క ఆక్రందన, దగ్గరగా వారు చేసినటువంటి యొక్క ప్రార్థన, ఈ యొక్క కేక దేవుడు ఆలకించి వారిని ఆదరించాడన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఎలా వారిలో కలిగిందో అదేవిధంగా మనలో కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో, బాధలలో, మరణంలో ఆయన సాధించబోయే విజయాన్ని కూడా మనము తలంచుకోవాలి. ఆయన మృత్యుంజయుడై పునరుత్థానమై దేవుని యొక్క మహిమలో ప్రవేశిస్తున్నాడు అన్నటువంటి సత్యం కూడా మనకు ఈ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. మనం కూడా మన యొక్క శ్రమలలో, బాధలలో ఆ క్రీస్తును నమ్మి విశ్వసించిన వారంగా ఆయన మహిమలో కూడా భాగస్థులం కాగలము అన్నటువంటి నమ్మికను కలిగిస్తూ ఉంది. మరి ఈ యొక్క వచనాలు కూడా ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క విందులో మనం పాలు పంచుకునేటువంటి ఆనందాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే క్రీస్తు పొందినటువంటి శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వారా మానవులందరూ కూడా రక్షించబడ్డారు అని. కేవలం భక్తుడు మాత్రమే కాదు, విశ్వాసి మాత్రమే కాదు, విశ్వాసి ద్వారా ఇతరులు మరి అందరూ కూడా ప్రభు చేత రక్షించబడుతూ ఉన్నారు. ఆ ప్రభు సాధించినటువంటి ఈ రక్షణ సకల మానవాళికి, అన్ని జాతులు అందరికీ కూడా ఉద్దేశించబడినది అని మనము గ్రహించవలసినటువంటి అవసరము ఎంతో ఉంది. ఈ విధంగా క్రీస్తు పొందినటువంటి శ్రమలు, మరణము ఈ యొక్క పూర్వవేదంలో 22వ కీర్తనలో మనకు ముందస్తుగా తెలియజేయటం అన్నది మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఈ యొక్క శ్రమలు, మరణము వీటిని గురించి చింతించే వారిని ఉద్దేశించి ఆనాడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు యెరూషలేము పుణ్యస్త్రీలతో చెప్పి ఉన్నాడో, మీరు
నా కొరకు ఏడవద్దు, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని చెప్పిన విధంగా మనం క్రీస్తు శ్రమలను మరణమును ధ్యానిస్తున్న ఈ శరణంలో అవన్నీ కూడా మన పాపముల కోసం, మన పాపముల పరిహారం కోసం, మన రక్షణ కోసం పొందినవే అని మనం ఆత్మ పరిశీలన చేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందవలనని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎమ్మావు దారిలో శిష్యులకు చెప్పిన విధంగా ప్రభువు మనకు కూడా చెబుతూ ఉన్నాడు. ఆయన శ్రమలను చూసి, బాధలను చూసి, మరణము చూసి చింతించే మనలను ఉద్దేశించి విచారంతో ఉన్నటువంటి ఆ శిష్యులతో చెప్పిన విధంగా, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యం కాదా అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల, ఈ విధమైనటువంటి విశ్వాసంతో లేఖనముల నుండి మనం పొందే స్ఫూర్తితో, ప్రేరణతో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, ఆమె పొందినటువంటి మరణము, సమాధి, వీటి యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించాలి. ఇది క్రీస్తుకు మనపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాయని మనము గ్రహించాలి. అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా క్రీస్తు పొందబోయే శ్రమలను ఉద్దేశించి మనకు తెలియజేయటం జరిగింది. అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఈ విధంగా యెషయా చేసినటువంటి యొక్క ప్రవచనములు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, బాధలను, ఆయన పునరుత్థానాన్ని గ్రహించిన తర్వాత అపోస్తులు కూడా దీనిని ప్రస్తావించటం మనం చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో అయితేనేమి, మరి పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయంలోనైతేనేమి యెషయా ప్రవచించినటువంటి యొక్క ప్రవచనములను వారు ఉద్ఘాటిస్తూ క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, మరణానికి భాష్యం చెప్పటం అన్నది మనము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా క్రీస్తు ప్రభు తాను పొందిన శ్రమలు, బాధలు, గాయముల ద్వారా మన యొక్క శ్రమలకు, బాధలకు, గాయాలకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అవి వాటంతటా అవే అంతం కాదు. వాటి ద్వారా మనం విశ్వాసంలో జీవించిన ఎడల క్రీస్తు ప్రభు యొక్క మహిమలో కూడా భాగస్థులం అవుతాము అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ద్వారా క్రీస్తు తన మరణం ద్వారా మనకు నూతన జీవమును ప్రసాదించి ఉన్నారు. మనం పొందవలసిన శిక్షను తనపై వేసుకున్నాడు, తాను పొందాడు. మనం చెల్లించవలసినటువంటి పరిహారాన్ని ప్రభు తన యొక్క శ్రమల ద్వారా, మరణం ద్వారా చెల్లించి ఉన్నాడు. మరి మనం పొందవలసినటువంటి మరణం తాను పొంది ఉన్నాడు. మరి మన స్థానంలో మనకు బదులుగా క్రీస్తు ప్రభు ఈ యొక్క శ్రమలను, బాధలు, మరణాన్ని అనుభవించాడని మనందరం కూడా గ్రహించాలి. ఈ విధంగా క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఉన్నటువంటి మనం ఆయన యొక్క శ్రమలలో, ఈ యొక్క పవిత్ర దినాలలో ప్రవేశించటం అన్నది ఒక బెత్సెదా కొలను లాంటిది. ఏ విధంగా ఆ కొలనులో దిగిన వారు స్వస్థతను పొందుతూ ఉన్నారు, అలాగే ఈ యొక్క క్రీస్తు శ్రమలలో ప్రవేశిస్తూ ఆయనతో పాటు మనం కూడా మన యొక్క స్వార్థానికి, మన సంకుచితత్వానికి, మన పాపాలకు మరణించి, సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి క్రీస్తుతో పాటు దేవుని బిడ్డగా నూతన జీవితమును మనం తిరిగి లేవవలసినటువంటి అవసరము మనకు కూడా ఉంది అని గ్రహించాలి. ఇందులో మనం పశ్చాత్తాపంతో ప్రవేశించాలి. పూర్వవేదములో కయీను వలె కాదు. కయీను తాను పాపం చేశాడు, మరి ఆ పాపం యొక్క భారానికి తట్టుకోలేకపోయాడు. దేవుని యొక్క కనికరమందు, క్షమాపణందు నమ్మిక లేక అతడు శాపగ్రస్తుడై మరి దేశదిమ్మరిగా తిరుగాడి ఉన్నాడు. కానీ దావీదు కూడా అదే విధంగా మరింత ఎక్కువ పాపం చేసి ఉన్నాడు. కానీ దావీదు తాను చేసిన తప్పిదాన్ని, పాపాన్ని గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని క్షమాపణ కోరుకున్నాడు. దేవుని కనికరమయందు, క్షమాపణయందు నమ్మకం ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా కయీను వలె కాకుండా దావీదు వలె
మన పాపములకు పశ్చాత్తాపడి దేవుని యొక్క కనికరమందు క్షమాపణ యందు నమ్మకం ఉంచి ప్రార్థించాలి. అదేవిధంగా నూతన వేదంలో మనం గ్రహించినట్లయితే యేసు ప్రభును పట్టి ఇచ్చినటువంటి యూదాసు వలె కాకుండా మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందినటువంటి పేతురు వలె ఈ యొక్క శ్రమలలో పవిత్ర రోజుల్లో ప్రవేశించాలి. యూదా తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. తాను తీసుకున్నటువంటి డబ్బులను కూడా వెనక్కి ఇచ్చి ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణను కనికరమును ఆశ్రయించలేదు. అందుకే వెళ్ళి ఉరి వేసుకొని మరణించాడు. తాను వేలాడవలసినది ఆ చెట్టుకు కాదు, క్రీస్తు ప్రభు యొక్క పాదములు పట్టుకొని వేలాడిన ఎడల క్షమాపణ పొంది జీవించి ఉండేవాడు. అందుకు భిన్నంగా పేతురు కూడా పాపం చేసి ఉన్నాడు, తప్పిదం చేసి ఉన్నాడు. ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకి ఉన్నాడు. అలాంటి పేతురు ప్రభు తనను చూసినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. మారు మనసు పొందాడు. క్రీస్తు ప్రభును అనుసరించాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించగలిగాడు. దేవుని యొక్క క్షమాపణకు గురి అయ్యాడు. కాబట్టి ఆ విధంగా మనం యూదా వలె కాకుండా పేతురుల మన పాపాలకు పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ యందు మన్నింపు యందు నమ్మకం కలిగి ఉన్న విధంగా ఈ శ్రమలలో మనము ప్రవేశించవలసి ఉన్నది. అదేవిధంగా యేసు ప్రభు శిలువపై వేలాడుతున్న సమయంలో ఆయనకు ఇరుప్రక్కల వేలాడుతున్నటువంటి దొంగలు ప్రవర్తించిన తీరును మనం గమనించిన ఎడల మంచి దొంగవాని వలె మనం కూడా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. చెడు దొంగవాని వలె కాకుండా మంచి దొంగవాడు ఏ విధంగా తాను చేసిన తప్పిదాలను తెలుసుకున్నాడు, తన అయోగ్యతను గుర్తించాడు. క్రీస్తు ప్రభు రక్షకుడు, పాపములను మన్నించువాడు, రక్షణ ప్రసాదించేవాడని విశ్వసించి, అయా నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకో అని ప్రాధేయపడ్డాడు. వెంటనే ఆ ప్రభు మన్నించి, నేడే నీవు నాతో పాటు స్వర్గంలో ప్రవేశిస్తావు అని ఆయనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ యొక్క పవిత్ర వారంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఆయన సమాధి చెంత నిరీక్షణతో ఉన్నటువంటి మనం ఇలాగే మన యొక్క పాపముల కోసం పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని క్షమాపణను కోరుకోవాలి. అప్పుడు మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన మహిమలో భాగస్థులం అవుతాం. క్రీస్తు ప్రభు సాధించిన రక్షణ ఫలాలను పొందగలుగుతాం. మన ద్వారా దానిని అనేకులకు కూడా అందించగలుగుతాం. ఆ విధంగా సర్వ మానవాళికి కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్షణ లభిస్తూ ఉంది. ఇలాంటి ఉద్దేశంతో మనం క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయన యొక్క మరణాన్ని అర్థం చేసుకుంటూ అది మన జీవితాలకు మంచిని చేకూర్చున్నదిగా, ఒక నిజమైన గుడ్ ఫ్రైడేగా మనం విశ్వసించి దానిని ఆచరించుదాం. దేవుని యొక్క దీవెనను అపారంగా పొందుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనను పొందుదాం. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును దయాపరుడైన తండ్రి, మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించి మీ కుమారుని ఈ లోకమునకు పంపి ఉన్నారు. మమ్మలను రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు అని మేము విశ్వసించుతూ ఉన్నాము. ప్రభువా, మీ దివ్య కుమారుడు మా పాపముల నిమిత్తమై మేము పొందవలసినటువంటి శిక్షను తాను పొంది, మేము పొందవలసిన మరణమును తాను పొంది మాకు నూతన జీవమును ప్రసాదించుటకై అని మేము గుర్తించి ఉన్నాము. దీని ద్వారా మీకు మాపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను మేము గుర్తించి మేము ఆరాధించి నమ్మి విశ్వసించుతున్నాము. మా జీవితములను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మేము కూడా విశ్వాసంతో మా జీవితంలోని శ్రమలను బాధలను తీసుకుని వాటిలో మీ యొక్క దీవెనను అనుగ్రహమును మీ యొక్క వాగ్దానములను మేము గ్రహించి జీవించినట్టును వాటిని అధిగమించగల శక్తిని బలమును మీ నుండి పొందినట్లును మాకు అనుగ్రహించండి. కష్టముతోనూ భారముతోనూ అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి అని వాగ్దానం చేసిన ప్రభు, మీరు ప్రసాదించే విశ్రాంతిని మేము పొందులాగునను చేయండి. తద్వారా మీరు మాకు ఇచ్చే శాంతిని మేము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండి అన్ని పరిస్థితుల్లోనూ మేము మీకు ప్రామాణికమైన బిడ్డలంగా విశ్వాసంతోనూ సంతోషంతోనూ జీవించలాగునను చేయండి. తద్వారా మేము క్రీస్తు పునరుత్థాన మహిమలో కూడా భాగస్థుల మగులాగునను చేయమని
మా ప్రభును మీ కుమారుడైన క్రీస్తు నామమున మేము మనవి చేస్తున్నాము. సర్వశక్తిమంతుడును దయాపరుడైనటువంటి తండ్రి, మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు, పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించి సంరక్షించి కాపాడుదురుగాక. ఆమేన్. సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా? ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా? ఆనందపడుమా, మహానందపడుమా, సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా? దీనతతో జీవించడమే ఒక సిలువ, దైవరాజ్యం చేరడమే ఫలము. దీనతతో జీవించడమే ఒక సిలువ, దైవరాజ్యం చేరడమే ఫలము. శోక సాంద్రమీదడమే ఒక సిలువ, ఓదార్చు ఆత్మను పొందడమే ఫలము. శోక సాంద్రమీదడమే ఒక సిలువ, ఓదార్చు ఆత్మను పొందడమే ఫలము. సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా? వినందతతో జీవించడమే ఒక సిలువ, భూమికి వారసులవ్వడమే ఫలము. వినందతతో జీవించడమే ఒక సిలువ, భూమికి వారసులవ్వడమే ఫలము. ఆకలి దప్పులలో నీతిగా నిలబడమే ఒక సిలువ, ఆత్మతృప్తి పొందడమే ఫలము. ఆకలి దప్పులలో నీతిగా నిలబడమే ఒక సిలువ, ఆత్మతృప్తి పొందడమే ఫలము. సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా? దయ కలిగి బ్రతకడమే ఒక సిలువ, దేవుని కృప పొందడమే ఫలము. దయ కలిగి బ్రతకడమే ఒక సిలువ, దేవుని కృపనందుటే ఫలము. హృదయ శుద్ధితో మనగలగడమే ఒక సిలువ, దైవ దర్శనం పొందుటై ఫలము. హృదయ శుద్ధితో మనగలగడమే ఒక సిలువ, దైవ దర్శనం పొందుటై ఫలము. సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా?
శాంతి స్థాపన సాధనయే ఒక సిలువా దేవుని బిడ్డగా ఎన్నబడుతాయే ఫలము శాంతి స్థాపన సాధనయే ఒక సిలువా దేవుని బిడ్డగా ఎన్నబడుతాయే ఫలము ధర్మం కోసం హింసలందుడే ఒక సిలువా స్వర్గ ప్రాప్తి పొందడమే ఫలము ధర్మం కోసం హింసలుండుడే ఒక సిలువా స్వర్గ ప్రాప్తి పొందడమే ఫలము సిలువ ఫలాలు నీకు తెలుసా మోక్షానికది సోపానాలని మనస ఆనందపడుమా మహానందపడుమా ఆనందపడుమా మహానందపడుమా సిలువ ఫలాలు నీకు తెలుసా మోక్షానికదే సోపానాలని మనస number 9949599506.